కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో హామీలు ఇచ్చి మరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పి అమలు కానిటువంటి 420 హామీలు ఇచ్చి దొడ్డిదారిన అబద్ధాల పునాదులపైన అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తన మాట నిలబెట్టుకోకుండా ప్రజలు మోసం చేస్తూ వస్తూ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను మోసం చేసే పాలన, ప్రజలకి డోకా ఇచ్చినట్టు పాలన. అది ప్రజలని మరి ఈరోజు నిండా ముంచినటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజలను మోసం చేసే పాలన, ప్రజలకి డోకా ఇచ్చిన పాలన అని స్పష్టంగా అర్థమవుతోంది. మరి పదే పదే అన్ని వర్గాల ప్రజలని మభ్యపెడుతూ మరి ముందుకు వస్తూ ఉన్నది. ఈరోజు ఆర్టీసీ వారు ఎంతో పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మేము ఉచిత బస్సు మహిళలకు ప్రవేశపెడుతున్నామని చెప్పి మరి అట్టహాసంగా మరి ప్రారంభం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడెప్పుడు నీరు గారిపోతా ఉందని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా మరి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మరి మీరేమో ఉచిత బస్సు ప్రయాణం అని మహిళలకు ఇవ్వడము, మరి అదే ఒక ఆర్టీసీ ప్రయాణంలో 10 రూపాయలు ఛార్జీలు పెంచడం, ఇది దేనికి నిదర్శనం? దేనికి అర్థమిస్తుందో స్పష్టంగా ఒకసారి ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఒక చేతితో ఇస్తా ఉంది, ఇంకో చేతితో లాక్కుంటా ఉన్నది. ఒక చేతితోని సంక్షేమ పథకాలని ప్రజలకి డబ్బులు ఇస్తున్నామని చెప్పి ఇస్తా ఉన్నది, ఇంకో చేతితోని రెండింతలు వసూలు చేస్తా ఉన్నది. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం పెట్టమని చెప్పింది ఎవరు? ఈ బస్ ఛార్జీలు పెంచమని చెప్పింది ఎవరు? ఈరోజు ముఖ్యమంత్రి గారు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు. జూబ్లీహిల్స్ లో ఉన్న తన మహల్లో కూర్చొని, తన భవనంలో పెద్ద ఎత్తున భవనంలో కూర్చొని అక్కడ అన్ని కూడా ఆయన ఈ యొక్క అధికారాన్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు తప్ప ప్రజలకి నిజమైన పాలన అందించడంలో ఘోరంగా విఫలమైనడు. ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ఈ ప్రభుత్వం ఒక అసమర్థత, వారి యొక్క నిర్ణయాల ద్వారా వచ్చేటువంటి ఒక ఫలితాల ద్వారా స్పష్టంగా ఈ యొక్క అసమర్థ పాలన అర్థమవుతున్నది. ఈరోజు అరాచక పాలన నడుస్తోంది రాష్ట్రంలో. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, రైతాంగం అంతా కూడా రోడ్లపైనకి వచ్చినారు. ఒక యూరియా వేయలేని పరిస్థితి. వారు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు, వారి అధికారంలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మేము డబ్బులు పెడితే ఆటోలో వచ్చి యూరియా మా ఇంటి దగ్గర వేసిపోతా ఉండే. ఈరోజు యూరియా కోసానికి రాత్రి బగళ్ళు పడగాల్పు కలుసుకుంటూ చెప్పుల లైన్లో పెట్టేసి నిద్రాహారాలు మాని ఈరోజు రోడ్లపైన ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. రైతులని అనేక రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతు బంధు సమయానికి ఇవ్వకుండా రైతు భరోసా పేరు మీద వారిని మభ్యపెట్టడం. ఈరోజు రైతు బీమా తీసి పడేసినారు. వారికి 500 రూపాయలు బోనస్ వెళ్ళడం దేవుడు అరుగు. వాళ్ళ ఒడ్లు కొనడంలో, వాళ్ళకి ఒక ధాన్యాలు కొనడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం. అటు రైతులని, ఇటు మహిళలని, ఇటు నిరుద్యోగులని, ఇటు ప్రభుత్వ ఉద్యోగులని, ఇటు విద్యార్థులని అందరినీ కూడా మరి పచ్చి భక్తంగా అర్థమవుతోంది. ప్రజలు తిరగబడుతూ ఉన్నారు ప్రభుత్వం పైన. వారి సరిదిద్దే ప్రయత్నం చేయకుండా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ ఛార్జీలు పెంచడం నిరసనగా మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం అందరం కూడా ఈరోజు ఎమ్మెల్యేలందరం కూడా బస్సులలో ప్రయాణం చేసి బస్ భవన్ చేరుకొని మరి అక్కడ ఈ యొక్క బస్ ఛార్జీలను పెంచడం మరి ఆపాలా, బస్ ఛార్జీలను పెంచడం రివర్స్ తీసుకోవాలా, వాపసు తీసుకోవాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి చెప్పడానికి చేసిన కార్యక్రమాన్ని ఈరోజు పోలీస్ పహారాలో మరి పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఫలించవు. నేను ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాను. పోలీస్ పహారాలో పాలన ఎక్కువ రోజులు కొనసాగదు. ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీరు నెరవేర్చే వరకు కూడా మేము పోరాటం సాగిస్తాం. ముఖ్యంగా ఈ బస్ ఛార్జీలు పెంచినటువంటి సందర్భం, మరి ఈ యొక్క బస్ ఛార్జీలు పెంచిన సందర్భంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మరి ఆందోళన వస్తా ఉన్నది. పెద్ద ఎత్తున వారిపైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రభుత్వాన్ని మేలుగొల్పాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. ఈరోజు మొదట దారి కింద మేము ఈరోజు వారిని హెచ్చరించడానికి మేము ఒక లిఖితపూర్వకంగా ఇవ్వడానికి శాసనసభ్యులం అందరం కూడా
వెళ్దామని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. కానీ మీ పోలీసులతో నిన్న ఎక్కువ రోజులు అడ్డుకోలేరు. పెద్ద ఎత్తున ఈ యొక్క బస్ ఛార్జీలను పెంచిన బస్ ఛార్జీలని మీరు తక్షణం ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు తప్పవని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం అనేది అతి ఘోరంగా విఫలమైంది. ఈ యొక్క తెలుగు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉండే తర్వాత తెలంగాణ 10 సంవత్సరాలు దాటి వస్తాం. కనీ విని ఎరిగిన రీతిలో వీరి యొక్క పరిపాలన సాగుతా ఉందనడానికి ఈ యొక్క బస్ ఛార్జీలు పెంచడం ఒక నిదర్శన. అన్నిట్లో కూడా ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వానికి ముఖం లేదు. ఈరోజు ఎన్నికలు పెట్టకుండా వాయిదాలు వేసుకుంటూ పోతా ఉన్నారు. ఖచ్చితంగా రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వారికి గుణపాఠం ప్రజలు చెప్పబోతా ఉన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే వారి కన్నులు తెరిసే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈ రోజు ఈ పెంచిన బస్ ఛార్జీలని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రోజు ఒక్కరోజు ఏదో పోలీస్ పహారాలో పోలీసులు అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఆపగలుగుతారు. కానీ ప్రజల యొక్క ఆందోళనని, ప్రజల్లో వచ్చే వ్యతిరేకతని మీరు పోలీసులు అడ్డుపెట్టి ఆపలేరు. తప్పకుండా తీవ్రంగా ఆందోళనలు ఉండబోతా ఉన్నాయి అని నీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.